సిఏ గారు రమ్మన్నారా? ఎందుకు? నేనేం చేశాను? అదంతా సిఏ గారి దగ్గర చెప్పు. దిగో. వదులు, వస్తున్నాను. ఏరా ఎస్ఐ వచ్చి పిలుస్తుంటే పవర్గా సమాధానం చెప్తున్నావు? నేను ఎందుకు రావాలి? దొంగతనాలు చేసేవాడికి కూడా కారణాలు చెప్పాలా? మర్యాద చొక్కవాలండి. మీకే చెప్తున్నాను, మర్యాద చొక్కవాలండి. ఓహో, మర్యాదలు కావాలనా? స్టేషన్కి రారా, మర్యాదలు చేస్తాను. నాకైనా భయమా? పదండి. ఎక్కించినవండి జిప్లోకి. వస్తున్నాను. ఎవరు మీరు? చెయ్యని నేరానికి నా మామను పోలీసులు తీసుకుపోయి నానా చిత్రహింసలు పెడుతున్నారు. అదేమని అడిగితే ఆచూకీ తెలియదంటున్నారు తల్లి. ఈ ఇల్లు ఒక దేవాలయం అని, ఈ గురుస్వామి దేవుని రూపమని, ఆదరించమని చేరితే అండగా నిలుస్తాడని అందరూ చెప్పుకుంటుంటే విన్నాను తల్లి. ఈ ఇల్లే ఒక గుడిగా అనుకొని, ఆయనే దేవుడిగా అనుకొని, ఈ ఇంటి మెట్లే గుడి మెట్లుగా అనుకొని పూజ చేశాను తల్లి. నా మామను కాపాడమని ఆ స్వామితో చెప్పు తల్లి. స్వామి శరణం. చిచి, పొద్దున్న దరిద్ర పక్క ఎదురైంది. ఏమా, ఎన్నిసార్లు చెప్పానా నీకు ఈ విదేశంలో ఉన్న కాలం చుట్టుపక్కల తిరగొద్దని? క్షమించండి సార్, మరి డ్యూటీ చేయాలనుకున్నాడు అయితే అమ్మోరిలా బొట్టేటి, సన్యాసిలా ఈ గడ్డం ఏంటి? స్వామి శరణం. అయ్యప్ప దీక్షకని ఎస్పీ గారి నుంచి పర్మిషన్ తీసుకుని మాల వేసుకున్నాను సార్. ఆయనకేమయ్యా, ఆయన పర్మిషన్ ఇస్తాడు? డ్యూటీ చేయించుకోవాల్సింది నేను. మాలట మాల, పనికి మాల ప్రతి అడ్డగాడికి ఇది ఒక వేషం అయిపోయింది. నల్లబట్ట కట్టిన ప్రతోడికి ఇది ఒక పాట అయిపోయింది. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. వీడేవాడు ఉన్న ఒక్కడి మొహం చూడడానికి చేదరపుట్టి చేస్తుంటే మరో సవాలాడుతాడా? ఏంటా, ఏం కావాలి నీకు? క్షమించండి సార్, వీరు గౌతమ్ గురుస్వామి గారు, సమతా పబ్లికేషన్ ప్రొపరేటర్ గారు. చాలా మంచి వ్యక్తి. అయితే స్వామి శరణం. మీరు హేళనగానే అనుండొచ్చు, కానీ అది యథార్థమే. ఆ దైవ సృష్టిలోని ప్రతి ప్రాణి దైవ స్వరూపమే. కర్మ పరిపక్వత లేని కొందరు అహంకారంతో తమలోని దైవత్వాన్ని గుర్తించలేరు. నీ ధర్మపన్నాలు వినడానికి ఇది సన్యాసి మఠం కాదు, పోలీస్ స్టేషన్. ఇంతకీ నువ్వు వచ్చిన పని? ఇతన్ని మీరు అరెస్ట్ చేసి తీసుకొచ్చారట. మీకు అభ్యంతరం లేకపోతే ఇతనికి నేను జామీన్ ఇస్తాను. వీడా? వీడిని మేము అరెస్ట్ చేయలేదే. రే 303 సార్, వీడిని మనం అరెస్ట్ చేసామా? అదే లేదు సార్, వీడిని మనం ఎప్పుడు చూడలేదు సార్. విన్నావుగా? కానీ అరెస్ట్ చేశాను అతని భార్య. అరెస్ట్ చేయలేదని మేం చెప్తున్నాంగా. చేస్తే సెల్లో ఉండాలి, వెళ్ళి చూసుకో. నా ఉద్దేశం, ఇక్కడ కావాల్సింది మీ ఉద్దేశం కాదు. చూడండి, వాళ్ళు చాలా పేదవాళ్ళు. పైగా అతని భార్య గర్భవతి. భర్త ఏమయ్యాడో తెలియక కూలిపోతుంది. అయితే కనబడడం లేదని కంప్లైంట్ ఇవ్వు, వెతికిస్తాను. అయినా అడ్రస్ లేని అడ్డమైన వెధవుల గురించి ఇక్కడ అడక్కపోతే, అయ్యప్ప భక్తుడివి కదా, ఆ అయ్యప్పని అడక్కపోయావా? ఎరా చూడు, త్వరగా వెళ్ళి వేడుకో. అడ్రస్ గుర్తుందా? అయ్యప్ప కేర్ ఆఫ్ శబరిమలై. ఆ దొంగ కేసుకు సంబంధించిన చార్ట్ షీట్ మీరు ఒకసారి చూడండి. హలో, అవును నేనే మాట్లాడుతున్నాను, చెప్పు. వాట్? శివ తప్పించుకున్నాడా? డామ్ ఇట్, ఏం చేస్తున్నారు మీరు అక్కడ? ఏడ్చారు. వాడిని వదిలిపెట్టకుండా ఫాలో అవ్వండి, నేను వెంటనే వస్తున్నాను. ఏమిటి? కోటిలింగం ముఠా పులికోన ఫారెస్ట్ లో ఉన్న మెసేజ్ అందింది. ఎస్పీ గారు వెంటనే బయలుదేరి రమ్మన్నారు. Damn it.
మీరంటాలండి ఎవరు రాలేదా? రాలేదే ఇంతలా ఏమయ్యాడు వాడి గుళ్ళో దూరడచ్చు మా పద. ఆగండి స్వామి. ఏమిటి స్వామి మీరు చేస్తున్న పని తప్పు కదూ? స్వామిమాల ధరించాలనే ఆతృతలో నియమాల మాట మర్చిపోతే ఎలా స్వామి? ముందు స్నానం చేసిరండి. అది బహుశా ఇదే మీకు మొదటి మాల ధారణ కావచ్చు. కన్యస్వాములకు ఆ కంగారు పొరపాట్లు సర్వసహజం. ఆ వస్త్రాలు అక్కడ పెట్టి స్నానం చేసి రండి స్వామి. ఏమిటి స్వామి మీ సందేహం? మీ వస్త్రాలు ఎవరైనా ఎత్తుకు వెళ్తారనే ఆ భయం మీకేం అక్కర్లేదు. ముందు మీరు వెళ్ళి స్నానం చేసి రండి. అలాగే స్వామియే అయ్యప్ప స్వామియే ఆదిమూల మహాగణపతి భగవానే ఆనంద రూపనే సమస్తాపరాధ రక్షకనే బిల్లాలి వీరనే. ఇటెక్కడికి స్వామి? మీరు వెళ్ళవలసిన దారి అటు. లోపల మాలధారణ జరుగుతోంది. వెళ్ళండి స్వామి, వెళ్ళండి స్వామి. వెళ్ళండి. హరిహర సుతనే శ్రీధర్మశాస్త్రవే మోహిని సుతనే మోహ వినాశననే పందళ రాజనే స్వామియే హరిహర సుతనే బిల్లాలి వీరనే వీరమణి గండనే వంతులి వాహననే అన్నదాన ప్రభువే స్వామియే. మాలి ఇదే మొదటిసారి. ఏం చేయాలో ఎలా చేయాలో అయ్యప్ప కరుణ. సంకల్పించిన స్వామి సకలం చూసుకుంటాడు, కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. స్వామియే 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 ఆపద్బాంధవనే స్వామియే స్వామియే. ఆదిమూల మహాగణపతి భగవానే సమస్తాపరాధ రక్షకనే ఆపద్బాంధవనే ఆశ్రిత వత్సలనే. ఏడ్రావాడు గుళ్ళో ఈ సాముల గుంపులో దూరాడని చెప్పావు, ఎక్కడ కనపడటం లేదే. లేదు మా వాడు ఖచ్చితంగా ఈ గుళ్ళని దూరుంటాడు. ఉంటే ఏడ్రా. ఏమిటా మీ గొడవ? ఆ శివగాడు మా కళ్ళలో దుమ్ము కొట్టి తప్పించుకుని పారిపోయాడు సార్. ఎంత వెతికినా వాడు మా చేతికి దొరకట్లేదు. మాకు మస్కా కొట్టి ఈ గుళ్ళో దూరి అయ్యప్ప స్వాములతో కలిసిపోయి ఉంటాడని వెతుకుతున్నాం సార్. ఆడి సంగతి అయ్యప్ప స్వామి చూసుకుంటాడు లేరా? అంటే అంటే ఏమిటా పిచ్చి సన్నాసి? అయ్యప్ప స్వామి అంటే ఏమనుకుంటున్నావు? ఆయనకి ఏమాత్రం అపచారం జరిగినా, ఆయన ఆగ్రహానికి గురైనా, ఆ అపచారం చేసిన వాడికి పట్టే గతి పగవాడికి కూడా పట్టకూడదురా. వాడి సంగతి అయ్యప్ప చూసుకుంటాడు. కానీ ముందు మీరు ఇక్కడి నుంచి పొండి. పొండిరా నువ్వు కూడా. స్వామియే శరణమయ్యప్ప. స్వామి అయ్యప్ప, వేరే దారి లేక నీ వేషం కట్టి మోసం చేశారు, నీకు అపచారం చేశారు. ఇంకెప్పుడు ఈ తప్పు చేయరు, ఇంకెప్పుడు ఈ తప్పు చేయరు. స్వామి, నీ మాల నువ్వే ఆగు స్వామి. మండల కాలం వ్రతదీక్ష కొనసాగించి స్వామిని సందర్శించి వచ్చాకే మాల తీయటం సాంప్రదాయం. తప్పైపోయింది స్వామి. తప్పనిసరి పరిస్థితుల్లో మిమ్మల్ని మోసం చేసి మీ చేత మాల వేయించుకున్నారు. అయ్యప్పకు అపచారం చేశారు, ఆగ్రహం తెప్పించారు. నన్ను మన్నించండి స్వామి, నన్ను మన్నించండి స్వామి. శివ, స్వామి, గురుస్వామిగా నీకు దీక్షిచ్చే ముందే నీ గురించి నాకంతా తెలుసు. స్వామి. గౌరి చెప్పింది.
తన ప్రాణానికి ప్రాణమైన నీ ప్రాణరక్షణ కోసం ఆ అయ్యప్పనే నమ్ముకుంది. ఆ స్వామిని తన ఇంట నిలిపి అనుక్షణం కొలుచుకుంటూ ఉంది. నమ్మి కొలిచే వారిని నేనున్నానంటూ కాపాడే దైవం అయ్యప్ప స్వామి.